బిడ్డకి 4 ఓలు పడ్డా కూడా బతుకుతుండు కదా అనుకుని ఏం చేసినానా, 10 నిమిషాలు చూసుకుని నా కొడుక్కి ఉన్నారే మన వాళ్ళు, నాకు ఏసున్నాడు, అప్పుడు నా చెల్లెమ్మటి ఏసున్నాడు కదా. ఓహో సూపర్. నాకు ఏసున్నాడు. నేనేం చేసిన మా భార్యను పొద్దున్నే తీసుకెళ్ళి టిఫిన్ పొద్దుగాలే లేచి పిల్లగాని చూసినా, మీరు రావద్దు, మీ ఎమ్మట క్రిములు ఉంటాయి, మీరు శుభ్రతున్నారు, లోపల రావద్దు అన్నాడు. అప్పుడు నా కొడుకు ఇటు అటు దొరుకుతుండు. ఆన్ రికార్డింగ్ అన్న. సూపర్. ఆ రోజు హోలీ. అవును, యేసయ్య మహిమ. లే ఆ రోజు హోలీ. ఆ రోజు హోలీ అప్పుడు డాక్టర్లు ఎవరు రాలే. హిందువులందరూ హోలీకి పోతారు. మత ప్రచారం చేసుకున్న వాళ్ళు వాళ్ళకి హోలీ సెలవులు ఉండవు కదా, డబ్బుల కోసం హాస్పిటల్కి వస్తారు, జీవితం కోసం. అది నా కర్మ. పొద్దున్నే పోయి టిఫిన్ చేసుకొని పిల్లగాని చూసుకొని అద్దంలో నుంచి పొద్దున్న పోయి టిఫిన్ చేసుకొని మళ్ళీ హాస్పిటల్కి వచ్చినామన్నా. రావటం తోటి పిలిచిరు నన్ను. ఏమని పిలిచిరు? నీ కొడుకు బాగలేదని. అయ్యో. ఇంక నేనేం చేయాలి? చెల్లికి ప్రార్థన చేయమని పిలవలేదా? ప్రార్థన చేయమని మళ్ళీ నైట్ మొత్తం పొగులు మొత్తం 15 రోజులు అదే చరిత్ర కదా. ఇందులో ఒకటి మర్చిపోయినా, మా చెల్లి దేవరకొండలోనే ఉండదు అనుకున్నా నేను. కానీ మిరాకిల్ నాకు తెలియకుండానే నాకు అదే సర్ప్రైజ్ అంటారు కదా, దేవరకొండలో ఉన్నా అనుకుంటున్నా నా కొడుకు నా చెల్లెలు ఇద్దరు వచ్చిరు మళ్ళీ హాస్పిటల్కి. అన్నా మేము వేరే రూట్ పోతుంటే మిరాకిల్ గా అది విడిచిపెట్టి నీ కాడికి వచ్చినా అన్నారు. ఇంకా బతికిండ్రా నా వంశం అనుకున్నా. నువ్వు ఒక చరిత్ర కాదు. ఆ నుంచి వచ్చి రాగానే నేను ఏం పాపం చేసినా నాకే తగలాలి, నా వంశాన్ని తగలొద్దని అంతకుముందు నా దేవుడిని మొక్కుతూనే ఉన్నా. అన్నా ఆ నుంచి ఏమైంది, నా కొడుకు చచ్చిందన్న. ఇప్పుడు నేను నా దేవుడిని ఇప్పుడు తల్లిదండ్రుల మీద కోపడతాం, కానీ ఆ డాక్టర్ కాడికి పోరా అనేటోడి మీద కోపడను కదా. ఇప్పుడు ఏమైనా చివరికి బాబు ఎట్లా పోయిడు చచ్చిపోయాడు. అయ్యో వాళ్ళ ముందే చచ్చిపోయింది. ఇంకా అదేంటి ప్రార్థన చేశారు 15 రోజులు యేసయ్యకి. అదే కదా. ఇప్పుడు నేను అంత ముందు కట్టరిండువే అడగలేదా మరి ఇదేంటి నాకు ఇంత అన్యాయం జరిగింది యేసయ్యని నమ్ముకుంటే అని? అన్నా ఇప్పుడు మన అన్న పేరు ఏంది? ఇంకొక అన్న నీతో పాటు మాట్లాడుతారు కదా, సారీ నాకు డబ్బులు గుర్తుకు రాదు. ఆశ్లేష ఉన్నాడు, భాస్కర్ రాజు గారు, ఆశ్లేష గారు ఉన్నారు, భాస్కర్ రాజు గారు ఉన్నారు, కరుణ ఉన్నారు. సాయన్న సాయి కాదు అది. నేను సాయన్న అనను, ఎందుకంటే ఆయనకు ఇష్టం ఉండదు. సాయి అంటే ఇష్టం ఉండదు అన్నకి. అభిమన్యం అన్న. ఆ అన్నతోటి మా చెల్లెతోటి నాకు యుద్ధం జరిగింది తెలుసా? ఓకే. యుద్ధం జరిగింది. యూట్యూబ్ లో పెట్టిండు అన్న, ఒకటే చెల్లెలన్నా వీళ్ళు మూర్ఖులు, ఆ యూట్యూబ్ లో తీసేయాలని చెప్పి వీడియోలు. ఎందుకు నా కొడుకు బతకలేదు యేసుని నమ్ముకుంటే అని అన్నకి చెప్పలే. చెల్లెల్ని అడగలేదా? అన్నా ఇంకా అడగను, ఇక యుద్ధమే, ఇంక అంతే. యుద్ధమే అంతే, ఇంక యుద్ధమే. ఎందుకంటవా, నన్ను వద్దంటుంది, నా తల్లిని వద్దంటుంది, నా చెల్లిని వద్దంటుంది, నా ప్రభు ఏం చెప్తే తింటానంటుంది కదా. అంత సంబంధాలే దూరం అనుకున్నప్పుడు ఆమె నా చెల్లి ఎందుకు అవుతుంది? ఆమె యేసు బిడ్డ అవుతుంది. ఒకటే గుర్తుపెట్టుకోండి అన్న, యేసు లంజా కొడుకు, మేరీ లంజా అనే కాన్సెప్ట్ గుర్తుపెట్టుకోండి చాలు, ఇంకేముంది. అన్నా నువ్వు నాకు ఏం చెప్పకు, నీ వీడియోలు లేనిది నాకు నిద్ర పట్టదు. ఎదుటోడు ఎవడన్నా సరే ప్రశ్న అడుగుతుండా, అందులో నువ్వు ఏమైనా ఇరుక్కున్నావా, జవాబు చెప్పలేని పరిస్థితి వచ్చిందా, అప్పుడు మా అన్న ఎందుకు జవాబు చెప్పలేకపోయిందా అని ఆలోచిస్తా. ఎందుకంటే సనాతన ధర్మంలో ఏ ఎదవ వచ్చినా కూడా దానికి పరిష్కారం ఉంటేనే మన ధర్మం. అవును, కరెక్ట్, 100% రైట్. ప్రశ్నకు జవాబు లేని ధర్మం నాది కాదు. కరెక్ట్, 100% రైట్. అదే కాకుండా నా నిజ జీవితంలో ఇంత పెద్ద ఎమ్మెల్యే సీటు విడిచిపెట్టి రావడానికి కారణం కూడా పోరాటం మహిమ. ఈనాడు బిచ్చగాడే బతుకుతున్నా, నా రెక్కల మీద బతుకుతున్నా, మయ్య పుట్టినోడు కాబట్టి. అన్నా ఇక్కడ కూడా 10 మందిలో నడవాలంటే హిందూ ఎవడికి తెలియదన్నా. కాంగ్రెస్ పార్టీ తొత్తులా బతుకుతున్నారు. ఈయన ఒక్కడే ఉండి కూడా ఇప్పుడు ఏం చేయాలా, తండా ఇడిచిపెట్టి ఊరు ఇడిచిపెట్టి ఈడ బతుకుతున్నా కూడా ఒక్కడే బతుకుతున్నా, హిందూ ధర్మం గురించే బతుకుతున్నా.
సూపర్. నేను ఫోన్ చేయటం కారణం ఏంటంటే ఇంకా చాలా ఉన్నాయి నీకు చెప్పాలంటే. ఫోన్ నంబర్ గుర్తుపెట్టుకో, నేను ఎప్పుడు ఫోన్ చేస్తాను నీకన్నా సరే, అన్నకన్నా సరే, లేకపోతే లలిత్ కుమార్ కన్నా సరే ఫోన్ చేస్తా. అయితే నేను ఒక్కడనే ఉన్నా, నిరుడు ఊరు ఊరు గల్లి 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 తిరిగి యేసుక్రీస్తు అదే బైబిల్ పంచుతుంటే నిరుడు ఒక్కడిని పోరాడినా. లంజోడగలరా మీది బూతు పురాణం రా, పురాణం కూడా లే, మీరు బూతు బుక్ రా, భూత పుస్తకం. భూత పుస్తకం, బూతు పుస్తకం పురాణం అంటే తప్పనాది. బూతు పుస్తకం మీది. మీరు గల్లీ గల్లీ తిరగటం సరే, నీ ఇంట్లో నువ్వు చేసుకో. అంత ముందే మళ్ళీ 3 సార్లు కొట్లాడినా ఒక పాస్టర్ తోటి. ఎట్లా నేను పని చేస్తాను, మేస్త్రి పని చేస్తానా, నేను మేస్త్రి పని చేసిన కాడ ఇల్లు పాలు కొట్టి పని చేస్తుండే చిల్లర పనులు, దాని దగ్గరకు వచ్చి అహో అహో అని అరుస్తురు. నా ఇంటి కాడికి నేను పని చేస్తున్నా, ఓనర్ లేడు. నీకు ఇప్పుడు ఈడకు వచ్చి మైక్ పెట్టి పర్మిషన్ ఇచ్చిండు. నేను ఇల్లు కట్టగా నేను నా దేవతలు మొక్కోలే, నా దేవుడికి బొట్టు పెట్టుకోలే, కొబ్బరికాయ కొట్టలే, జై శ్రీరామ్ అన్నలే, నీ గోలు వచ్చి నా ఇంటి ముందు ఎట్లా పెడతావని చెప్పి ఖాళీ ఉందని చెప్పి వచ్చిరు. నీ మైక్ వినపడకూడదు, నీ డబ్బు సప్పుడు వినపడకూడదు. ఖాళీ చేస్తావా లేదా నేను పోలీసులు పిలిపినా, దెబ్బ పంపించేసిన. రెండో స్టెప్ ఏంటంటానా, ఈ గల్లీ గల్లీ తిరిగి 50 కార్లు వచ్చినాయనా. 50 కార్లు, 3 కుటుంబాలు ఇడ 50 కార్లు వచ్చినాయి. గల్లీ గల్లీ తిరుగుతుంటే నేను తోపా అనుకునే బతుకులు ఈడ. నేను తోపుని కాదు, నేను హిందువుని. నేను పెద్ద మనిషిని కాదు, నేను హిందువుని. నాకేం జరుగుతుందో మీ వల్ల నాకు అవగాహన వస్తుంది కదా, అప్పుడు నాకు నిలదీసే అవకాశం వచ్చింది కదా. ఈడ హిందువులు ఇల్లు ఎవరున్నాయి, నీ బుక్కే ఉంది, నా బుక్కే ఉంది. నేను గోపన్న ఫోన్ చేస్తా, లేకపోతే లలిత్ కుమార్ అన్న ఫోన్ చేస్తా, లేదా శివశక్తి కర్ణాటక అన్న ఫోన్ చేస్తా. కూర్చున్నా అంటే బయటికి ఫోన్లోనే తెలుసుకుందాం అని చెప్పి ఇట్లా తిరుగుతూనే ఉన్నా. పెద్ద మనుషులు వచ్చి ఏంద్రా అంటే ఏంద్రా అంటే రేవరా భయ్, నిన్న నేను గణేష్ పండుగ పెట్టుకుంటే నేను నా కాడికి వచ్చి పోలీసు పర్మిషన్ అడిగిరు. నా దేశంలో నా గడ్డ మీద నేను హిందూ అయి ఉండి అంతా నా హిందూ మధ్యలో గణేష్ మండపం పెట్టుకుంటే పర్మిషన్ ఏది పోలీసులు అడిగిరు. నీకు ఇక్కడ ఏమి లేదు, నువ్వు వచ్చి ఇంటింటికి బుక్ పంచుతున్నావు అంటే నీకు పర్మిషన్ ఏది? నేను పోలీసులు ఫోన్ చేస్తా, పంపిస్తా. ఎవరు బిడ్డరు లంజోడగలరా, బొట్టు పెట్టుకొని నేను ముందు నడుస్తా, నువ్వు ఏమంటే నడుస్తా. సర్వేజా సుకునే భవంతో నవి, నేను ఏమంటే ఉంటా. ఇంకా చూసుకున్నాను కొట్లాడ పెట్టుకుంటే కాలనీ పెద్ద మనిషి వచ్చి పోయిరా ఏంద్రా ఎక్కువ మాట్లాడుతున్నావు ఒక్కడే ఉంటే, రే నేను ఒక్కడే, నా ఎమ్మటి ఎవ్వడు లేడు, నా ఎమ్మటి ధర్మం ఉంది, నా ఎమ్మట నా గ్యాంగ్ ఉంది, ఆ గ్యాంగ్ తోటి మాట్లాడిస్తా. నీది నిజమా నా నిజమా తెలుసుకుందాం. లేదా ఇవాళ వీళ్ళగా పర్మిషన్ అడగను, రేపు గణేష్ మండపం కానీ నా హిందూ ధర్మం గురించి ఏదైనా సరే పూజ చేస్తా, నా కాడికి పోలీసులు కానీ మీరు కానీ రావద్దు, పర్మిషన్ అయినది. ఒకవేళ వారు వచ్చిరనుకో, నువ్వు పెద్ద చిన్న చెప్పు తీసుకుని కొడతానని 10 మందిలో చెప్పినానా. అట్లా మాట్లాడుతూనే ఉన్నా. మా వాళ్ళు వచ్చి మా అల్లుళ్ళు వాళ్ళు ఇల్లు అవుతారు, ఏమమ్మా అంతా ఒకటే కావచ్చు, మీరు కావచ్చు. నువ్వెవడి టోపీ పెట్టుకుంటావరా, టోపీ పెట్టినట్టు బోటు పెట్టి వాళ్ళు టోపీ పెట్టుకున్నావు, వాళ్ళకి బోటు పెట్టి పక్కబా అంటే నెట్టేసినానా. నెట్టేసిన తర్వాత నా పెద్ద బిడ్డ చేతిలో బైబుల్ కనబడ్డదన్నా. అన్నా నా పెద్ద బిడ్డ చేతిలో బైబుల్ పడ్డది. ఇక నాకు నెత్తురు ఆగలే. లంజోడు కల్లారా, నా బిడ్డ చేతిలో బైబిల్ ఇచ్చిన లంజోడిగా ఉన్నాడు. పొజ్జావాడు ఉంటే సులి లేచే బుక్ నీది, 10 మంది ఉంటే బతక నేర్చే బుక్ నాది. పసికున్ను అన్నం పుణ్య ఎరిగే నా బిడ్డ చేతిలో నీ సెక్స్ బుక్ ఎందుకు ఇచ్చినావు కొట్లాడ పెట్టుకున్నాను. పోయిన సంవత్సరం, ఈ సంవత్సరము ఈ గలీలో ఒక్కడు తిరిగితే కొట్టానా. అన్నా ఈ సంవత్సరం ఒక్కడు తిరిగితే ఒట్టు చూసినా తిరుగుతారా. మాట్లాడదాం అన్నా ఇంకోటి తొందరగా చెప్పండి, వేరే కాల్. సరే తొందరగా కావాలంటే నాకు ఏంటంటే, ఇప్పుడు మా కాలనీకి ఏంటంటే మా లక్షల ఉందన్న ఎకరం భూమి ఉంది.
కాదే బాదు ఎకరం భూమి ఉంది. అది కోర్టులో నడుస్తుందన్న. ఎందుకంటే ఆక్రమించుకున్నారు వాళ్ళు, వేరే వాళ్ళు. గవర్నమెంట్ స్థలంలో మా ఇళ్లలో ఎకరం భూమి మా లక్షలో ఉంది. దాంట్లో రామ విగ్రహం నించోబెడదామని మేము అనుకుంటున్నామన్నా. అది కోర్టులో ఉంది. ఈ పరిష్కారం గురించి చెప్పినా నీకు ఫ్రీగా ఉన్నావు అనుకుని ఇన్ని మాటలు మాట్లాడి డిస్టర్బ్ చేయను. ఎందుకంటే కొంచెం వాళ్ళు చాలా డిస్టర్బ్ చేస్తారు నీకు. ఇప్పుడు నా బాధ ఏంటంటే నేను రామ విగ్రహం రేపు మన శ్రీరామనవమి పెడదాం అనుకుంటున్నాను. అది భూమి కోర్టులో ఉంది. అందులో మనం విగ్రహం నించోబెట్టొచ్చా అన్నా? నేను కొంచెం వేరే వర్క్ లో ఉన్నాను, మళ్ళీ మాట్లాడతాను అన్నా. నువ్వే ఫోన్ చేయనా? నేను చేస్తాను. నా మీద ప్రేమ ఉంటే